అవునా? టచ్ చేయకపోతే నేను ఎలా కనెక్టివిటీని యాడ్ చేయగలుగుతాను? ఫిజికల్ నెట్వర్క్ ఓకే. ఫిజికల్ నెట్వర్క్‌లో నేను ల్యాన్ కేబుల్‌ని టచ్ చేయగలుగుతాను. సర్వర్‌ని టచ్ చేయగలుగుతాను. సర్వర్ ఒక పోర్ట్‌ని నేను కనెక్ట్ చేయగలుగుతాను. అలానే స్విచ్ ఒక పోర్ట్‌కి నేను డైరెక్ట్‌గా కేబుల్ తీసుకొని కనెక్ట్ చేయగలుగుతాను. అదే ఇక్కడ నేను యూజ్ చేసేదేంటి కంటైనర్. అదొక సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ బేస్డ్ మిషన్. సో, దాన్ని నేను ఫిజికల్‌గా టచ్ చేయలేనప్పుడు నేను దానికి ల్యాన్ కేబుల్ నేనెలా కనెక్ట్ చేస్తాను? పాయింటే గదా! సో, ల్యాన్ కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తాను? సో, అందుకే మనకి ఒక కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. సో, ఆ కొత్త టెక్నాలజీ పేరు ఏంట్రా అంటే, సో, ఆ కొత్త టెక్నాలజీ పేరేంటి? ఎస్‌డిఎన్. ఎస్‌డిఎన్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సో, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అంటే ఏంటి బ్రో అంటే చూడండి. మనము ఒక కంటైనర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే నా ఫిజికల్ నెట్వర్క్ ఉందో, ఫిజికల్ నెట్వర్క్ నేను డైరెక్ట్‌గా ఫిజికల్ స్విచ్ కనెక్ట్ చేయగలుగుతాను గదా! సో, దాన్నే ఆ లాజిక్‌ని నేను ఒక సాఫ్ట్‌వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎందుకు చేయకూడదు? అని ఒక ఐడియా వచ్చింది. సో, ఐడియా నుంచే నాకు సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అనేది వచ్చింది. సో, ఈ సాఫ్ట్‌వేర్ నెట్వర్క్‌లో నాకు సీఎన్ఐ అనేదుంది. సీఎన్ఐ అంటే కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో, ఆ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అనే ఒక ప్రోగ్రామ్‌లో సీఎన్ఐ అనేది ఒక పార్ట్ అన్నమాట. సీఎన్ఐ అంటే కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ సీఎన్ఐనే మనం కుబర్నెట్స్‌లో యూజ్ చేస్తున్నాం. సో, సీఎన్ఐ మనం యూజ్ చేస్తున్నామంటే ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే దీని ఎగ్జాంపుల్. ఈ సీఎన్ఐ యొక్క ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే కాలికో. కాలికో. సో, కాలికో అనే పేరు విన్నారా మీరు? మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే మీరు కాలికో అనే వర్డ్ ఖచ్చితంగా వినుంటారు. ఎక్కడ వినుంటారో కూడా మీకు చెప్తాను. మీరు ఈ వీడియో తర్వాత మీరు ఆ వీడియో కూడా ఎళ్లి చూడొచ్చు. ఈ కాలికో అనేది మనం కుబర్నెటిస్ ఇన్‌స్టాలేషన్, కుబర్నెటిస్ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం మాట్లాడుకున్నాం. మనం ఏం మాట్లాడుకున్నాం ఆ టైమ్‌లో మనం కాలికో అనేది ఇన్‌స్టాల్ చేశాం మాన్యుయల్‌గా. కాలికో అనేది ఇన్‌స్టాల్ చేశాక నేనొక మాట చెప్పాను. ఈ కాలికో అనేది నెట్వర్కింగ్ రిలేటెడ్‌గా నాకు హెల్ప్ అవుతుంది. మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్‌లో మనం మాట్లాడుకుందామని. సో, ఇప్పుడు కుబర్నెటిస్ నెట్వర్క్‌లో మొత్తం మన గేమ్ ఏరా అంటే ఈ కాలికో నెట్వర్క్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడమే. ఈ కాలికో నెట్వర్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అసలు ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది? పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ ఓకే. ఆహ్, సేమ్ హోస్ట్‌లో ఉన్న పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ ఓకే. అదే డిఫరెంట్ హోస్ట్ ఉన్న పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ కూడా నాకు జరుగుతుంది. అసలు ఐపీ అనేది ఎక్కడి నుంచొస్తుంది? ఐపీ అనేది ఎక్కడ డిఫైన్ అయింది? అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కాలికో గురించి డెప్త్‌గా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.